మామూలుగా ఈ టైంలో ఇంట్లో ఉండవుగా, ఇవాళ ఇంట్లో ఉన్నావేంటి? ఏం లేదురా, ఈ వాసుగాడు పొద్దున ఇంట్లో కాఫీ కూడా దాక్కుండా పని కోసమని బయటికి వెళ్ళాడు. చీకటి పడుతోంది, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అదే ఆదుర్దాగా ఉంది. ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళాడు. ఇంట్లో అందరం కంగారు పడుతున్నాం. అమ్మ కూడా భయపడుతుందన్నయ్య. మీరెవరూ కంగారు పడక్కర్లేదు. వాసుగాడికి ఉద్యోగం దొరికింది. ఏంటి, ఉద్యోగం దొరికిందా? వాడిని నువ్వు చూసావా? ఏ కంపెనీలో రా? చూశానన్నా, కంపెనీ కాదు, హోటల్లో చేరాడు. ఏంటి, హోటల్లో చేరాడా? వీడు హోటల్లో చేరడం ఏమిట్రా? 2-3 చోట్ల ప్రయత్నించుంటాడు, ఉద్యోగం దొరికుండదు, అందుకే హోటల్లో చేరుంటాడు. డిగ్రీ వరకు చదివి ఇలా హోటల్లో చేరడం ఏంటో. వాడి తలరాత కాకపోతే నా కొడుక్క పుట్టిన పాపానికి వాడు ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఏమో. అంతా నా దురదృష్టం. అన్ని కష్టాలు ఆ దేవుడు మాకే పెడుతున్నాడు. అసలు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, ఎప్పటికీ సంతోషంగా ఉంటామో అర్థం కావట్లేదు. నాయనా పరమేశ్వర, కరుణించి కాపాడు తండ్రి. ఏదో ఒక పనిలో చేరాడు, ముందు దానికి సంతోషించు. ఆ దేవుడు వాడికి పని చేయాలని బుద్ధి పుట్టించాడు, ముందు అందుకు ఆనందించు. ఏంటయ్యా హోటల్లో పనిచేయటం ఏంటయ్యా? కష్టపడి పనులు చేయకుండా దర్జాగా బతకాలనే కదా వాడిని కష్టపడి చదివించింది. అసలు వాడిని ఎలా పెంచామయ్యా? ఎంత అల్లారు బుద్ధిగా పెంచావు. ఏనాడైనా అలసిపోనిచ్చావా? చదివిన చదువుకు సరిపడా ఉద్యోగం చేసి చక్కగా 2 చేతుల సంపాదిస్తాడనుకుంటే హోటల్లో పనిచేయటం ఏంటయ్యా? పాపం, వాడి కుటుంబాన్ని ఒడ్డున పడేయడానికి ఇలాంటి పనులు చెయ్యాలా? ఏంటే, వాడు చదివింది డిగ్రీనే కదా. వాడేదో ఐఏఎస్ చదివినట్టు, కలెక్టర్ ఉద్యోగం రానట్టు బాధపడిపోతున్నావు. కోట్ల మంది చదివారే, అందులో వీడొకడు. ఇదిగో, ఇంతకాలం ఇంద్రభవనంలో తిరిగి చక్కగా పూల మీద నడిచినట్టు ఇప్పుడేదో ముళ్ళ మీద నడిచినట్టు అంత బాధపడిపోతున్నావేంటి? ఇదిగో చూడు, వీడు నా కొడుకే. 18 ఏళ్లకే స్పానర్ చేత్తో పట్టుకున్నాడు. ఈ ఇంటి కోసం గొడ్డు చాకరీ చేశాడు. ఇదిగో, వాడు పెన్ను పట్టుకోగలిగాడు అంటే అది వీడి కష్టమైన సంగతి మర్చిపోకు. ఇంత కష్టపడ్డవాడిని ఏ రోజైనా ఒక్కరోజు అయ్యో పాపం అని అన్నావుటే, ఆ పాపమే ఈ కష్టాలే. అయినా హోటల్లో పని అనగానే అంత బాధపడిపోతున్నావేంటి? అసలు వాడెక్కడ ఏం పని చేస్తున్నాడో తెలియకుండా ఎందుకే అంతలా బాధపడతావు? నానా, ఎందుకు ఇలా మాట్లాడి బాధపడే మనిషిని ఇంకా ఇంకా బాధపడతావు? నీకు తెలియదురా గోపి, అసలు వాడిని చెడగొట్టేది, చెడిపోవటానికి కారణం కూడా ఇదే. వాడికి వాడు తప్పు తెలుసుకుని మారిపోయి పనికెళ్తే దానికి ఇలా బాధపడుతూ కూర్చుంటే వాడు పనికే వెళ్తాడు. నాన్న, ఆవిడ బాధలో కూడా అర్థం ఉంది. ఆ పనులు చేయడానికి అలవాటు ఉండాలి. నేనంటే చిన్నప్పటి నుంచి మెకానిక్ పని నేర్చుకుని కొంచెం మోటుగా పెరిగాను కాబట్టి నాకు ఆ పనులేం పెద్ద కష్టం అనిపించవు. కానీ వాడు ఎంతో గారాభంగా పెరిగాడు. అంత ముద్దుగా పెరిగిన వాడిని హోటల్లో వాడు పనిచేయడం చూసేసరికి నాకే కళ్ళనీళ్ళు తిరిగాయి. అలాంటిది కన్న తల్లి, ఆవిడికి బాధ ఉండదా? నాన్న, హోటల్ ఓనర్తో నేను మాట్లాడాను. వాసు నా తమ్ముడండి, వాడి కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి కష్టమైన పనులేమీ చెప్పొద్దు అని చెప్పాను. అతను కూడా అలాగే గోపి అన్నాడు. అందుకని మీరెవరూ భయపడాల్సిన పని లేదు, సరేనా? అమ్మా, అన్నీ చెప్పింది విన్నావుగా. ఇక వాసు గురించి నువ్వేం దిగులు పడకు. కష్టమైన పనులేం చెప్పర్లే. అర్చనా, అర్చనా, ఏమైంది? పడుకున్నావు? మామూలుగా పడుకున్నానంతే. ఏంటి, ఒంట్లో బాలేదా? వాంతి చేసుకున్నాను, నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను. మరి ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. పద, హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, అయ్యిందానికి కాందానికి హాస్పిటల్కి వెళ్ళాలా? కడుపుతో ఉన్నప్పుడు వాంతులు, నీరసం ఇవన్నీ మామూలే. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, నేను భోజనం వడ్డిస్తాను. నేను ఇప్పుడు భోంచడం అంత అవసరమా?
వాంతులయ్యాయి అంటున్నావు, ఆ విషయాన్ని అంత సింపుల్గా తీసుకుంటావేంటి? సింపుల్ కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. పక్కింటి ఆంటీని అడిగి అన్నీ తెలుసుకున్నాను. 5 నెలల వరకు వాంతులు అవడం చాలా మందికి మామూలే. భయపడాల్సిన అవసరం లేదు. సర్లే, నేను మొహం కడుక్కొస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఉమ్. రారా సే భాగ్యం, వాసు వచ్చాడే, రా రా. వాసు ఎలా ఉన్నావురా? ఏమి చేతులై? అమ్మా. అయ్యో, కాయలు కాసేగా నొప్పెడుతున్నాయా? ఏంటో హోటల్లో ఒక్కరోజు పని చేసేప్పటికి అంత ఇదైపోతాడా? చూడవయ్యా చూడు, మొహం ఎంత నీరసంగా ఉందో. చేతులు చూడు ఎలా కందిపోయాయో. వెళ్ళి కాసిన వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేస్తే అన్ని సర్దుకుంటాయి. అమ్మా, నేను హోటల్లో పనిచేస్తానని ఎవరు చెప్పారే? వాడే చెప్పాడురా. పొద్దుననగా వెళ్ళిన నువ్వు ఇంకా రాలేదని మేమంతా దిగులుగా కూర్చొనుంటే నువ్వు హోటల్లో చేరావని తను చూశానని చెప్పాడురా. అప్పుడే మా మనసు కాస్తంత కుదుటపడింది. ఆహా, నేను హోటల్లో పనిచేస్తానని చెప్పినాడు, ఆ పని పీకించేస్తానని చెప్పలేదా? ఏంట్రా వాసు నువ్వు అనేది? నిన్ను పని నుంచి పీకేశాడా? ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావు? ఆ షాప్ ఓనర్కి ఏదో చెప్పేస్తుంటావు నా మీద. ఆడు పని నుంచి పీకేశాడు. అయినా నీకు ఫోన్ చేసి చెప్పుంటాడే పని నుంచి తీసేసినట్టు. ఏ చెప్పలేదా? లేకపోతే నటిస్తున్నావా? తెలిసినా ఏంట్రా వాసు నువ్వనేది? ఉన్నమాట అంటున్నానమ్మా. నేను ఇన్ని రోజుల నుంచి రేవతి వాళ్ళ నాన్నే నాకు పని దొరకనివ్వకుండా దొరికిన పని పోయేలా చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ డ్యూటీ ఈయన గారు తీసుకున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఆయన పేరు చెప్పి ఈయన నా పనులని పీకించేస్తున్నాడు. వాసు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను టీ తాగుదామని ఆ హోటల్ దగ్గరికి వచ్చాను. అక్కడ నేను చూసి నేను చాలా బాధపడ్డానురా. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి, వాసుగాడు నా తమ్ముడండి, వాడికి కష్టమైన పనులు చెప్పొద్దు, తేలికపాటి పనులు చెప్పమని చెప్పింది నేనేరా. నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు అన్నది నాకు అనవసరం. వచ్చావు, చూసావు. నిన్న సెంటిమెంట్, లవ్, ఎఫెక్షన్, యాక్షన్, డ్రామాలు ఎవరు చేయమన్నారు? నేను నిన్ను కాదు అన్నాక మళ్ళీ నీ ఓవర్ యాక్షన్ డ్రామాలు మాకెందుకు? నువ్వేం చెప్పెళ్ళావో ఎవరికి తెలుసు? వెంటనే ఓనర్ గారు నన్ను పిలిచి, నువ్వు గోపి తమ్ముడు వాటి కదా, తెలుసుంటే నేను పనిలో చేర్చుకునేవాడినే కాదు, మీ మామతో మాకెందుకు లేని పని పగా పంచాయితీ అంటూ నీ దారి నువ్వు చూసుకుంటూ నన్ను పనిలోంచి పంపించేశాడు. పొద్దున్నుంచి తిరిగి తిరిగి ఏదోలే అని ఆ హోటల్లో చేరితే కష్టమో నష్టమో 4 రూపాయలు వస్తాయని ఆశపడితే ఇదిగో ఇలాగే తమ్ముడు గిమ్ముడు అంటే నా నోట్లో మట్టి కొట్టాడే. వాసు, నా గురించి నీకు బాగా తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ఉద్యోగంలోంచి తీసే ఆలోచన నాకు లేదు, రాదు కూడా. ఆ విషయం మీ అందరికి కూడా బాగా తెలుసు. రేయ్, నిజం చెప్తున్నాను రా. నేను ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి వాడు నా తమ్ముడని చెప్పాను కానీ నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని చెప్పలేదురా. మీ అందరికీ అంతగా అనుమానం ఉంటే వాడెంత జీతం ఇస్తా అన్నాడో చెప్పు, నీకు ఉద్యోగం వచ్చేదాకా ఆ డబ్బులు నేనిస్తాను రా. ఆహా, నువ్వు ఇలా అనడానికే అలా చేసావు. నువ్వు ఇలా అని అలా అని చివరికి ఎక్కడికి వస్తావు మాకు తెలుసు. నువ్వు మంచి అనిపించుకోవాలి, మేమేమో నువ్వు వేసే ముష్టి తిని బతికే బెచ్చగానం అనిపించుకోవాలి. అదేగా నీ ప్లాను? ఇంతకాలం నువ్వు పెట్టింది చాలు, మేము తిన్నది చాలు. ఇక మీదటి నుంచి నీ దగ్గర రూపాయి కూడా మాకు అవసరం లేదు. మా బతుకులేమో మేము బతుకుతాం. నా ఫ్యూచర్, నా లైఫ్, మా ఫ్యామిలీ సంగతులు నేను చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకుంటే చాలు. నీ సింపతీలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. అమ్మా, ఇదిగోనే నేను చేసిన పనికి 200 ఇచ్చారు. వీటితో 2 రోజులు మెయింటైన్ చేయి. ఆ లోపం మంచి పని వెతుక్కుంటాను. సరే అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. ఇంకా ఏంటి ఇలా నిలబడ్డారు? రండి. ఏంటయ్యా గోపి ఇది? మంచికి పోతే చెడు ఎదురైనట్టు అయ్యింది. జరిగేదంతా మంచికో చెడుకో నాకు అర్థం కావట్లేదు. నువ్వొకటి చేస్తే మరొకటి తెలుస్తున్నాడు వాడు. పోను పోను అదే తెలుస్తుందిలే, నువ్వేం బాధపడకు. అర్చన, అన్నం వడ్డించు. అమ్మా, అమ్మా,
రేవతి రేవతి అమ్మా రేవతి రేవతి తలుపు తీయమ్మా రేవతి రేవతి వాసు మూలుగుతున్నట్టు బయటికి వినపడుతుంది. ఏమైందమ్మా? అమ్మా వాసు 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 ఏట్రా ఏమైంది? ఎందుకలా మూలుగుతున్నావు? ఏం లేదమ్మా, పొద్దున్నుంచి తిరిగి తిరిగి పనిచేసి వచ్చాను కదా, అందుకేనమ్మా. అలాగా, సరే ఉండ్రా, కాస్తంత బాంబు రాస్తే తగ్గిపోతుందిలే. అమ్మ రేవతి, కాస్త బాంబు తీసుకొచ్చి వీడికి రుద్దమ్మా. ఏంటమ్మా అలా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి తీసుకొచ్చి రుద్దమ్మా. వద్దులే అమ్మా, రేవతికి ఏం తెలుసు చెప్పు రాయటం. ఎందుకు తను ఇబ్బంది పెడతావు? నువ్వే రాయమ్మా. సరేరా రేవతి, ఆ బాంబు తీసుకురామ్మా. తగ్గిపోతుందిలేరా, కాస్త అంత ఓర్చుకో. ఇదిగోండి అత్తయ్య. వాసు, నేను ఈ బాంబు రాస్తున్నానుగా, కాస్త నొప్పులు తగ్గగానే నిద్ర పడుతుంది. రేపు వేణీళ్ళు స్నానం చేస్తే ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. రామున్నాడా? ఎవరు మీరు? నేనెవరైతే నీకెందుకురా? పో రేయ్! రండి సార్. రేయ్, నేను నీ మర్యాదల కోసం రాలేదురా, 4 తగిలిద్దామని వచ్చాను. రేయ్, ఇంట్లో దూరి గొడవ చేస్తారేంటి? నీతో మాటలు అనవసరం రా. ఎంత మాట్లాడినావు? నన్నెందుకు కొడుతున్నారు? రేయ్, ఆగండి! రేయ్! ఇక్కడే ఆగు. కాదని అడుగు ముందుకేసావో మెదడు బయటకు వస్తుంది, జాగ్రత్త. రేయ్, ఏంట్రా నీ పొగరు? నిన్నెవరు ఏం చేయలేరనా? ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? తోలు తీస్తారా? నువ్వు మారవా? నువ్వు అస్సలు మారవారా? సాటి మనిషి అని ఇంతకుముందు వదిలేశాను, ఇక ముందు అలా ఉండదు. రేయ్, నీ నటనకి ఆ మల్స్ ఇంప్రెస్ కావచ్చు, మోసపోవచ్చు, కానీ నేను నా చెల్లెలు మాత్రం మోసపోరా. మళ్ళీ నా సిస్టర్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యావనుకో, నీ చాప్టర్ క్లోజ్. నిన్ను ప్రాణాలతో వదలను. రేయ్, బెదిరిస్తున్నానని చూస్తున్నావా? రేయ్, నాకు టోటల్ ట్విన్ సిటీస్ లో అన్ని ఏరియాల్లోని మనుషులు తెలుసు. నీకు బతకాలని ఆశ ఉంటే సిటీ వదిలేసి వెళ్ళిపో, లేదంటే నువ్వు ఉండవు. అండర్స్టాండ్? దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్. ఒరే మామ, ఏంట్రా ఇది? ఇలా ఇంటికొచ్చి కొట్టి మరీ బెదిరించి వెళ్తున్నాడు. ఎందుకురా ఇన్ని దెబ్బలు తిని ఇంకా నవ్వుతున్నావు? ఐఎమ్ వెరీ 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 హ్యాపీరా. హ్యాపీయా? ఏంట్రా హ్యాపీ? రాయ్, నేను ఏది జరగాలని అనుకున్నానో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు మల్స్ దగ్గర జాయిన్ అవటం వరకు ఓకే, కావికి ఏదో రోజు తెలుస్తుంది అనుకున్నాను. కానీ నువ్వే పెద్ద డ్రామా ఆడి అన్ని నిజాలు ఆ మల్స్కు చెప్పావు. ఆ మల్స్ కావిని మీ కంపెనీ గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు. ఆమె నిన్ను తిట్టింది. నువ్వెన్ని డ్రామాలు వేసినా చివరికి చస్తా అన్న నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చి నీ బాడీలో ఎక్కడా ప్లేస్ వదలకుండా చితకబాజి వెళ్ళాడు.
నువ్వేమో నేను కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది అంటున్నావు. నాకైతే ఒక్క పాయింట్ కూడా అర్థం కావట్లేదురా. రేయ్ మన్స్లో నేను మంచివాడినని కావ్య నన్ను చూశాక చెప్పాల్సిన విషయాలన్నీ నేను ముందే మర్యాదగా చెప్పి నిజాయితీకి మారుపేరు, మారిన మంచి మనిషి అని ఆయన గుండెల్లో ప్లేస్ పర్మనెంట్ చేసుకున్నా.